హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీకెండ్ నేను ఎక్కడికి వచ్చానంటే పెంచలకోనలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చా. సో ఈ ప్లేస్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది, అద్దరిపోయింది. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆఫీస్ అయిపోగానే డైరెక్ట్ ఆఫీస్ నుంచి నేను సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్ళిపోయినా, ఎందుకంటే ఆఫీస్ నాకు ఆల్మోస్ట్ 8:30కి అట్లా అయిపోయింది. మనకి ట్రైన్ వచ్చేసి 10 o'clock ఉంది, అంటే 10:05 ఉంది అనమాట. అండ్ సింహపురి ఎక్స్ప్రెస్ ఇది డైలీ ఉంటుంది. మామూలు టికెట్ బుక్ చేయరా అంటే వాష్రూమ్స్ పక్కన టికెట్ బుక్ చేసి చూడండి, ఈ వాసనకు చచ్చిపోవాలి. ఇప్పుడు ఆ స్మెల్ కూడా గలీజ్గా వస్తుంది. టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా పడుకొని అయితే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ రేపు మార్నింగ్ 2 kilometers ఆర్ 3 kilometers అయితే ట్రెక్కింగ్ ఉంటుంది ఫారెస్ట్ లో. సో దానికోసం మనం ఫస్ట్ అయితే మనం రెస్ట్ తీసుకోవాలని, అందుకనే వెళ్ళి నెమ్మట అయితే పక్కేసుకొని వండుకున్నా. నాది మిడిల్ పెడతాబ్బా, టార్చర్, అది నిలబడలేం కూర్చోలేము. సో ఇప్పుడైతే పడుకుంటున్నా. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎంజాయింగ్ లైఫ్. పండగ పొద్దున్న లేగానే బ్రష్ చేసిన. అండ్ వాష్రూమ్స్ అయితే మరి దరిద్రంగా ఉన్నాయి అబ్బా. నేను మీకు ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, ట్రైన్లో కనుక మీరు వాష్రూమ్స్ యూస్ చేస్తే కరెక్ట్గా ప్రాపర్గా ఫ్లష్ చేయండి. ఎందుకంటే మన ఇంట్లో వాష్రూమ్స్ మనం ఎట్లా ఉంచుకుంటామో ట్రైన్లో వాష్రూమ్స్ కూడా అట్లా ఉంచండి. ఇది నా ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ మాత్రమే. ఫైనల్ గా మనం అయితే నెల్లూరు రీచ్ అయిపోయినాం. నాకు ట్రైన్ లో ఒక అన్న పరిచయం అయ్యిండు. ఈ అన్నతోటి అయితే నేను వచ్చినా అనమాట. సో అన్నది కూడా నెల్లూరే. అన్న ఇట్లా పెంచలకోన వెళ్ళాలి, ఎట్లా పోవాలి అని అంటే నాకైతే అడ్రస్ చెప్పిండు. సో ఇది వచ్చేసి నెల్లూరు రైల్వే స్టేషన్. ఇక్కడ మీకు ఆటోస్ ఉంటాయి అనమాట. ఆటోస్ మనకి ఆర్టీసీకి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాయి. మనం ఫస్ట్ ఆర్టీసీకి వెళ్ళాలి. సో ఆర్టీసీ నుంచి మనకైతే పెంచలకోన ఆర్ఎల్స్ రాపూర్ బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. సో తుఫాన్ అయితే స్టార్ట్ అయిపోయింది, వర్షం కూడా అబౌవ్ డేంజర్ ఉంది. సో మనమైతే నెల్లూరు బస్ స్టాండ్కి వచ్చినాము. ఇక్కడ 10th ప్లాట్ఫామ్ ఇంకా 11th ప్లాట్ఫామ్ దగ్గర అయితే మనకి రాపూర్ ఇంకా పెంచలకోన బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో పెంచలకోన బస్సెస్ కొంచెం రేర్గా ఉంటాయి. సో మాక్సిమం అయితే రాపూర్కి వెళ్ళి అక్కడి నుంచి పెంచలకోన వెళ్ళడం బెటర్ నన్ను అడిగితే. అండ్ ఈ వర్షం కారణంగా మరీ దారుణంగా ఉంది వర్షం పరిస్థితి కూడా. సో ఇప్పుడైతే నేను రాపూర్ బస్ అయితే ఎక్కుదా, మీకు చూపిస్తాను చూడండి. రాపూర్ బస్ ఎక్కిన తర్వాత నా పక్క సీట్లో ఒక తమ్ముడు అయితే పరిచయం అయ్యిండు. వీడు రాజంపేట దగ్గరికి వెళ్తాడంట. 3 hours జర్నీ అని చెప్పిండు, అంటే 120 kilometers ఉంటుందన్న అని చెప్పిండు అనమాట. సో మన రాపూర్కి 85 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ అయితే ఉంటుంది. మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర చేంజ్ లేకపోతే మనకు ఫోన్పే కూడా అవైలబుల్గా ఉంది. నేను 2 hours జర్నీ తర్వాత రాపూర్కి అయితే రీచ్ అయిపోయినా. నేను వెళ్ళిన ఎమ్మడే నాకైతే పెంచలకోన బస్సు రెడీగా ఉంది చూడండి. ఇక్కడ రాపూర్ బస్సు స్టేషన్కి రాగానే నాకైతే పెంచలకోన బస్సు కనిపిస్తుంది చూడండి, ఇది. సో ఈ బస్ ఎక్కి మనం అయితే పెంచలకోన వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 30 kilometers అయితే ఉంటుంది. నేనైతే బస్ ఎక్కడానికి వెళ్తున్నా. ఇది మన పెంచలకోన బస్ స్టాండ్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకుంటే ఇక్కడ పెంచలకోన టెంపుల్కి వెళ్ళే రూట్ కనిపిస్తుంది చూడండి, మీకు కనిపిస్తుందా? మామూలు లేదు ఈ ప్లేస్ అయితే. బాబా మొత్తం కూడా మేఘాలు కొండలాగా అతుక్కున్నట్టు అయితే ఉన్నాయి అనమాట. కొండ మీకు కనిపిస్తలేదు, నేను దగ్గర వెనక మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు బస్సు దిగి ముందుకు వస్తే కనుక మీకు అన్ని షాప్స్ అయితే కనిపిస్తుంటాయి. మీరు ఏమన్నా తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు, అంటే చేదారాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. అండ్ ఇట్లా ఆల్మోస్ట్ ఒక 1 kilometer, అంటే ఒక 500 meters అట్లా నడుచుకుంటూ వెళ్తే మనం అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఆల్మోస్ట్ రాపూర్ నుంచి 1 hour జర్నీ. మరి టార్చర్ ఉన్న జర్నీ అయితే. జర్నీ మామూలు టార్చర్ కాదు ఇది. అంటే ఎవ్రీ స్టాప్కి బస్ అవ్వకుండా వచ్చింది అనమాట. చుక్కలు చూపించింది బస్సు. అసలు అట్లీస్ట్ ఫోన్ తీసేందుకు కూడా టైం లేకుండే. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే సిగ్నల్స్ అయితే అస్సలు లేవు మొబైల్స్కి. అండ్ ఇక్కడ ఆన్లైన్ పే కూడా చాలా తక్కువ, ఎందుకంటే మొబైల్స్కి సిగ్నల్స్ లేవు కదా. సో ఖచ్చితంగా క్యాష్ అయితే క్యారీ చేయండి ఇక్కడికి. ఇంకొక 500 meters అయితే లోపలికి నడవాల్సి ఉంటుంది. వెళ్దాం. అంటే యాక్చువల్లీ ఈ రోజు చాలా రష్ ఉంది, ఎందుకంటే వీకెండ్ అండ్ దట్ టు సాటర్డే కదా. సో మస్తు రష్ అయితే ఉంది. చూపిస్తాను మీకు అయితే టెంపుల్. ఒకవేళ నాకు తెలిసి నరసింహస్వామిని చూపించడానికి అయితే అవ్వదు, ఎందుకంటే మెయిన్ టెంపుల్ కదా, గర్భగుడిలో దేవుని చూపించడం అయితే అవ్వదు. సో నార్మల్గా నేను టెంపుల్ ఎలా ఉంది అదంతా చూపిస్తాను, పదండి. సో మీరు కొంచెం ఇట్లా ముందుకు నడుచుకుంటూ వస్తారు కనుక మీకు ఇక్కడ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం కళ్యాణ మండపం ఉంది కదా. సో ఇక్కడ ఆర్యవైశ్య అంటే క్యాస్ట్ వైజ్ గా అనమాట ఇది. సో వాళ్ళకి నిత్యాన్నదానం అయితే ఉంటుంది. కొంచెం ముందుకు పోతే మీకు హనుమాన్ ఇంకా గరుడ విగ్రహం అయితే కనిపిస్తుంది చూడండి. సో కనిపిస్తుందా? అండ్ అక్కడ నుంచి మీరు ఇంకా కొంచెం ముందుకు పోతే మీకు అక్కడ అపాయం డేంజర్ బోర్డు కనిపిస్తుంది చూడండి. దాని పక్కన మీకు స్నానం గదులు అండ్ మరుగుదొడ్లు ఉంది కదా. సో అక్కడ మీరు స్నానం చేయడానికి అయితే ఫెసిలిటీ ఉందనుకుంటా. నేను ఒకసారి వెళ్ళి చూపిస్తాను, అదండి వెళ్దాము. సో మీకు ఇంతకుముందు బోర్డు అయితే చూపించిన కదా,
ఆ బోర్డు నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే కనుక మీకు ఇట్లా షెడ్ లెక్క అయితే ఒకటి కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ టాయిలెట్స్ అయితే ఉంటాయి అనమాట, లేడీస్ ఇంకా జెంట్స్. సో అక్కడ మనం స్నానం చేయడం కానీ ఫ్రెష్ అవడం కానీ చేయొచ్చు. ఇంకా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే వీడు మన ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యండి. అంటే ఫ్రెండ్ కాదు, ఇక్కడ వీళ్ళు కూడా చూడడానికి వచ్చారు, లోకల్స్ వీళ్ళు. సో మన చిన్న పిల్లగాళ్ళు మొత్తం ఇంటర్ డిగ్రీ పిల్లగాళ్ళు అనమాట. సో వచ్చారు, వీళ్ళతోనే నేను మళ్ళీ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తా. యాక్చువల్లీ ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే నేను వచ్చేవరకే 12:30 అట్లా అయిపోయింది. 1కి టెంపుల్ క్లోజ్ అనమాట. మనం ఇంకా స్నానం ఏం చేయలేదు. సో వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 3 o'clock మళ్ళీ టెంపుల్ ఓపెన్ అనమాట. సో 3 వరకు మళ్ళీ వచ్చేసి మళ్ళీ అప్పుడు దర్శనం చేసుకుందాం. ఇప్పుడైతే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దాం. నడవండి, ఎట్లుంటుందో మొత్తం చూపిస్తా దగ్గరుండి చూడండి మీరు, అంతే వీళ్ళతోటి. ఇక్కడ మీకు మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ మెయిన్ టెంపుల్ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే మీకు ఇక్కడ టెంకాయలు అండ్ పూజా ద్రవ్యముల సెట్ అని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ కొంచెం ముందు చూస్తే మీకు చాలా మంది నడుస్తున్నట్టు కనిపిస్తున్నారు చూడండి. సో ఇదనమాట మనం వాటర్ ఫాల్స్ పోయే రూట్. సో మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ అయితే ఉంటుంది అనమాట. వద్దమ్మా. సో వీళ్ళు ఇక్కడ అది మనం ఏమంటాం మన సైడ్ తెలంగాణలో అల్లనేరేడు పండ్లు ఇంకా మామిడికాయలు జామకాయలు ఇవన్నీ అమ్ముతున్నారు. తీసుకొని అంటున్నారు కానీ ఇప్పుడు మనకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి పోవాలి, స్నానం చేయాలి, వచ్చి దేవుని దర్శనం చేసుకోవాలి. సో అది మన పక్కన ఫ్లాష్ మ్యాన్ 1, ఫ్లాష్ మ్యాన్ 2 ఇంకా ఫ్లాష్ మ్యాన్ ఇంకొక 10-15 మంది వస్తున్నారు. సో వీళ్ళంతా ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ అనమాట. కాలేజ్ ఎగ్గొట్టిరు మంచిగా టెంపుల్కి వచ్చారు. కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకి వస్తే తప్పలే కానీ టెంపుల్కి వస్తే ఏం కాదు. సో నేను చూపిస్తాను చూడండి. వాటర్ అంటే సౌండ్ వినిపిస్తుంది కానీ ఒక 2 kilometers అయితే వెళ్ళాలి. అక్కడ మన ఫ్లో అయితే గట్టిగా ఉంది. సో దగ్గర అయిన తర్వాత చూపిస్తాయి. ఇంకా కూడా కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం అంత బడా వాటర్ ఫాల్ చూడడము. ఇంతకుముందు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినా కానీ మరి అంత ఫ్లో అయితే లేకుండే, మొత్తం వేరే పై నుంచి వస్తుంది అనమాట. మరి ఎంత తేటగా ఉన్నాయి వాటర్. అమ్మా ఏ రాళ్ళు కూడా అట్లనే కొసుకపోతాయి. అబ్బా ఆటో వేసుకోండి, ఇందులో పోయిరా ఆటో వేసుకోండి. మనోడు మస్తు ఫన్ ఉన్నాడు మంచిగా. వాటర్ చూపిస్తా చూడండి, మరి మస్తు క్లియర్గా ఉన్నాయి వాటర్. చూడండి అసలు ఎంత క్లియర్గా ఉన్నాయో. నాకు ఈ వాటర్ అంటే ఐ మీన్ ఇట్లా ఈ ఫారెస్ట్ లో నడుస్తుంటే నాకైతే నేను చేసిన 2 జర్నీలు గుర్తొస్తాయి. ఒకటేమో శ్రీశైలం పాదయాత్ర, అండ్ ఇంకోటేమో మొన్న అహోబిలం వెళ్ళిన మొన్న. సో అవి మస్తు మజా అనిపిస్తాయి ఇట్లా వీకెండ్స్ లో మంచిగా ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే. అండ్ విత్ దీస్ పీపుల్స్ మనోడు కళ చూడబెట్టిండే చూడు, మామూలు పండుగ అవి. ఆహా వచ్చారు, ఇంకా రావట్లేదు ఏంద్రా అనుకున్నా. ఇగో మన శిల్పులు వచ్చారు చూడండి, ఎట్లా ఎక్కిరో చూడండి పేర్లు. ఇక ఈ అమ్మ ఏం పని లేదు, బండ అయినా పర్లేదు, ఏది పడితే దాని మీద పేర్లు రాసుకుంటారా. ఇక పేర్లు రాసుకోవడం వల్ల ఏం కలిసి ఉంటారా లైఫ్ లాంగ్? బ్రో మీరు చెప్తే నమ్మరు కానీ ఏమన్నా లొకేషన్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాతావరణం కూడా మస్తు కూల్ ఉంది. ఇక్కడ యాక్చువల్గా తుఫాన్ ఒకటి స్టార్ట్ అయింది. మామూలు లేదు ఇది లొకేషన్ అయితే. పెంచలకోన అంటే పెంచలకోన, ఇది మొత్తం చుట్టూ ఫారెస్ట్. కొండలు చూపిస్తారు చూడండి, కొండలు చూస్తే మైండ్ పోతుంది. మనము వీక్ డేస్ లో మనము అరే ఆ వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయాలి, అది ఇది అని చెప్పేసి పిచ్చి లేపుతాం కదా. సో వీడికి వచ్చి 1 గంట సేపు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది బ్రో. ఇది మాత్రం నిజంగా ఒక వీకెండ్ కంపల్సరీ, ఒక వీకెండ్ మనం మనుషులము ఖచ్చితంగా బిజీ ఉంటాము. ఒక వీకెండ్ కుదుర్చుకొని పెంచలకొండకు రండబ్బా. అరే ఏమన్నా పెంచలకొండకు వస్తే దేవుడి దర్శనంతో పాటు ఈ వాటర్ ఫాల్ అసలు మిస్ అవ్వకండి, ఈ వేల్ అసలు మిస్ అవ్వకండి. ఈ వేల్ అసలు అబ్బా నేను అన్ని ఎక్స్ప్రెస్ చేయలేను. సో అంత బాగుంది ఇది, నేను మీకు ఇంకా చూపిస్తాను చూడండి. వే మొత్తం చూడండి, వే అంతా కూడా ఇట్లనే ఉంది, పలుగురాళ్ళతో అయితే ఉందన్నమాట. నాకు నడుస్తుంటే మొత్తం ఉతకపోతున్నాయి కాళ్ళకి. ఇంకా చెప్పులు లేకుండా నడుస్తున్నాము, అంటే చెప్పులు ఉంటే ఇంకా మరి దారుణంగా అయితే ఉంటది పరిస్థితి. జారతం, కింద పడతాం, అంత ఆగం ఉంటది. సో చెప్పులు లేకుండా నడవండి.
కొంచెం బెటర్ ఉంటుంది. కాకపోతే కొంచెం పెయిన్ ఉంటుంది లెగ్స్ కి, అవన్నీ కుచ్చుకుపోతా ఉంటాయి, కోసుకుపోతా ఉంటాయి, కొంచెం ఇబ్బంది అయితే ఉంది. అండ్ మన వాళ్ళు అంటున్నారు అంటే వీళ్ళు ఇక్కడికి రెగ్యులర్ వస్తారంట, అంటే 2-3 వీక్స్ ఒకసారి 1 మంత్ ఒకసారి అట్లా వస్తారంట. కొంచెం చిన్న చిన్న పాములు కూడా ఉండే అవకాశం ఉందని అంటారు. సో అవన్నీ చూసుకుంటే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సో వే చూస్తున్నారు కదా, మరి దారుణంగా స్కేరీ ప్లేస్. కాకపోతే చాలా మంది ఉన్నారు కాబట్టి మనకి ఏం అనిపిస్తలేదు. సో పోదాం, ఇంకా వాటర్ ఫాల్ దగ్గర ఇంకెంత దారుణంగా ఉంటుందో చూడాలి. ఇక్కడ చూడండి, మొత్తం ఇదంతా అండమాన్ నికోబార్ దీవులు లెక్కుంది. నా చిన్నప్పుడు మ్యాన్ వర్సెస్ వైల్డ్ అని చెప్పేసి వస్తుండే కదా, సో అట్లా ఎట్లుంటుంది అట్లా చూడండి. ఇది జబర్దస్త్ ఉంది, ప్రశాంతంగా. అమ్మ ఇక్కడ నుంచి వ్యూ చూడండి బ్రో, అదిరిపోద్ది. చూపిస్తాను చూడండి. ఓకే ఉంది. సో ఫ్రెండ్స్ చూసిరు కదా ఈ వాటర్ ఫాల్స్ ఎట్లున్నాయో, అసలు జబర్దస్త్ ఉన్నాయి కదా, మస్తు అనిపిస్తుంది నాకైతే. చాలా రోజుల తర్వాత మైండ్ కూడా మస్తు రిలాక్స్ గా ఫీల్ అయింది. సో సూపర్ ఉంది ఇది. ట్రెక్కింగ్ కూడా మస్తు ఉంది, కాలు మొత్తం తిమ్మిర్లు పట్టే ఏడికాడికి. ఇప్పుడు ఇంకా మెయిన్ టెంపుల్ అయితే చూపిస్తాయి. ఇప్పుడు మొత్తం ఫ్రెష్ అయితే అయిపోయినాము, అండ్ మార్నింగ్ నుంచి ఏం స్నానం చేయలేదు. వాటర్ ఫాల్ దగ్గర డైరెక్ట్ స్నానం చేసేసినాం. ఇంక ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ ఏమేమి దొరుకుతాయి, మీరు ఒకవేళ స్టే చేయడానికి స్టే ఏమైనా అవైలబుల్ ఉందా లేదా, సో అవన్నీ కూడా మనము చూద్దాము. నడవండి, ఇప్పుడైతే నేను టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. మీరు బస్సు దిగి ఒక 800 మీటర్స్ నడుచుకుంటూ ముందుకు వస్తే కనుక మీకు రైట్ సైడ్ లో టీటీడీ వాళ్ళ రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ ఏసీ రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. నాన్ ఏసీ వచ్చేసి 600 రూపీస్ అయితే ఉంటుంది పర్ రూమ్. ఒకవేళ ఏసీ అనుకుంటే 1200 రూపీస్ ఉంటుంది. మీరు ఇక్కడ బార్గెన్ కూడా చేసుకోవచ్చు, దానికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఒకవేళ మీకు ఇంకా తక్కువలో కావాలి అనుకుంటే ఈ టెంపుల్ వాళ్ళే మనకైతే 200 రూపీస్ కి ఒక రూమ్ అయితే ఇస్తున్నారు. సింగిల్ పర్సన్స్ కి అయితే రూమ్స్ ఇవ్వరు, ఓన్లీ ఫ్యామిలీస్ కి మాత్రమే రూమ్స్ ఇస్తారనమాట ఈ టెంపుల్ వాళ్ళు. ఇక్కడ టెంపుల్ కు ముందే మీకు అయితే చెప్పుల స్టాండింగ్ లగేజ్ పెట్టుకోవడానికి అయితే వెసులుబాటు ఉంది. సో లగేజ్ కి ఒక బ్యాగ్ 20 రూపీస్ చార్జ్ చేస్తున్నారు, అది చెప్పులకి అయితే 5 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు ప్రసాదాల కౌంటర్ ఉంటుంది, అక్కడ నుంచి ఈ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం అయితే దర్శనానికి వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్దాం మేడం. ఇప్పుడు
సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకైతే కొన్ని ఫ్లెక్సీలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏంటంటే ముసలి వాళ్ళకి ఇంకా గర్భిణీ స్త్రీలకి అయితే ఎట్లా వే అటు సైడ్ ఉంది, అండ్ శ్రీవారి ఉచిత దర్శనానికి అయితే ఇట్లా ఉంది, అండ్ టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎవరైతే ప్రత్యేక పూజలు నిర్వహించాలనుకుంటారో వాళ్ళు ట్రెడిషనల్ వేర్ లో రావాలని చెప్పేసి ఉంది చూడండి. సో ఇక్కడ నుంచి మనకు ఉచిత దర్శనం అంటే మార్నింగ్ టైంలో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, ఇప్పుడు చాలా క్రౌడ్ తక్కువ ఉంది. సో మనం అయితే లోపలికి వెళ్దాము. సో వెళ్తున్నాం, లోపల చూపిస్తాను చూడండి. సో లోపల చూడండి ఎంత మొత్తం కూడా ఫుల్ చాలా ఫ్రీగా అయితే ఉంది. మార్నింగ్ నేను వచ్చినప్పుడు మాత్రం ఫుల్ రష్ ఉండే. సో మీరు కూడా ఒకవేళ ఈ టెంపుల్ కి విజిట్ చేస్తే కనుక ఆఫ్టర్నూన్ అయితే మీరు దర్శనం చేసుకోండి, చాలా రష్ అయితే తక్కువ ఉంటుంది. చూసుకోవచ్చు మీరు 3:30కి ఆ టైం వరకు ఉంటే మీకు తొందరగా దర్శనం. టెంపుల్ లోపలికి అయితే మన మొబైల్ ఫోన్స్ ఇంకా కెమెరాస్ అయితే నాట్ అలౌడ్, అంటే తీసుకెళ్లొచ్చు కానీ దేవతామూర్తులను అయితే ఫోటో తీయడానికి అయితే వీలు లేదనమాట. జస్ట్ నార్మల్ గా మొబైల్ అయితే క్యారీ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. లోపల మాత్రం మొబైల్స్ అయితే యూజ్ చేయొద్దు అనమాట, అంటే గర్భగుడిలో. దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు వస్తే మీకు అయితే ఇట్లా అద్దాల మండపం అనేది అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది అద్దాల మండపము. సో నేను లోపలికి పోయి చూపిస్తా అద్దాల మండపం ఎలా ఉంది ఏంది అనేది. సో నడవండి లోపలికి వెళ్దాం. స్వామివారి నిత్య కళ్యాణ మండపం కూడా ఉంది చూడండి, ఎంత విశాలంగా ఉందో. దగ్గర దగ్గర ఒక 500-600 మంది కూర్చోవచ్చు, అంత పెద్దగా అయితే ఉందన్నమాట ఇక్కడ. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఈ మెయిన్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ క్వైట్ ఆపోజిట్ లో మనకైతే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ జై శ్రీరామ్ అని బోర్డు కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట హనుమాన్ టెంపుల్. సో లోపలికి వెళ్ళి హనుమాన్ కూడా దర్శించుకొని మనం పక్కకు వస్తే ఇక్కడైతే ఒత్తులు వెలిగిస్తున్నారు. ఈ కార్తీక మాసం సందర్భంగా ఇక్కడైతే ఒత్తులు 365 ఒత్తులు వెలిగించడం అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడైతే వెలిగిస్తున్నారు అనమాట. అండ్ దీని బ్యాక్ సైడ్ అయితే మనకి శ్రీకృష్ణ భగవానుడు కాళీని అంతమొందిస్తాడు కదా, అంటే పాము పైన ఎక్కి అంటే సంహరిస్తాడు కదా, సో అది ఇక్కడ వీళ్ళైతే విగ్రహం రూపంలో అయితే చిత్రీకరించారు, చూడొచ్చు మీరు. ఇది అన్నమాట అది కాలేయుడు పైన శ్రీకృష్ణుడు. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కదా, సో హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ మీకు అయితే పుష్కరిణి ఉంటుంది. సో ఇప్పుడు ఆ పుష్కరిణి చూపిస్తాను చూడండి మీకు. అండ్ ఇక్కడ వీళ్ళు పాయసాలు అవి కూడా వండుతున్నారు, చూసుకోవచ్చు. ఇక్కడ మీరు కూడా వండాలి అనుకుంటే వండుకోవచ్చు, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మొత్తం పుష్కరిణి ఉంది, నేను చూపిస్తాను చూడండి. అంటే అక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి స్నానం చేయని వాళ్ళు, అంత దూరం మేము వెళ్ళలేము అనుకునే వాళ్ళు మీకు ఇక్కడ పుష్కరిణి చూపిస్తాను చూడండి. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫ్రెష్ అయిపోయి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. నేను ఇప్పుడు ఆ పుష్కరిణి ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి, వెళ్దాం నడవండి. సో ఇదే అనమాట పుష్కరిణి, చూసుకోవచ్చు, చాలా బాగుంది. సో వాటర్ ఫాల్స్ కి వెళ్ళే పక్కనే మీకైతే ఆదిలక్ష్మి అమ్మవారి దర్శనమునకు దారి అని చెప్పేసి ఇంకొక వే చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి టెంపుల్ అయితే ఉంటుంది, ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకుందాము. అసలు ఈ పెంచలకోన నరసింహస్వామి చరిత్ర ఏందనేది కూడా మనం అయితే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ పెంచలకోన టెంపుల్ యొక్క చరిత్ర ఏంది అని అంటే, లక్ష్మీ నరసింహస్వామి అంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ కోపం ఉంటది కదా, సో ఆ కోపంలో ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే దేవతలు ప్రజలు అందరూ కూడా భయపడే వాళ్ళంట. సో అంత ఉగ్రంగా అంటే అంత కోపంగా అలా శేషాచలం అడవుల్లో సంచరిస్తున్న స్వామివారికి చెంచురాజు కుమార్తె అయినటువంటి సెంచులక్ష్మి కనిపిస్తుంది. సో ఆమె సౌందర్యానికి స్వామి ముగ్ధుడైపోతాడు. సో ఆమె సౌందర్యం స్వామివారిని అయితే శాంతింపబరుస్తుంది అనమాట. సో దాని తర్వాత స్వామివారు చెంచురాజుకి కప్పం చెల్లించి ఈ చెంచులక్ష్మి అమ్మవారిని అయితే వివాహం ఆడతారు. సో వివాహం ఆడిన తర్వాత ఇద్దరు కలిసి ఒక శిల పైన వెలుస్తారనమాట ఈ క్షేత్రంలో. సో దాన్ని అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని పెనుశిలగా అయితే పిలువబడింది. అంటే స్వామివారు ఇంకా చెంచులక్ష్మి అమ్మవారు ఒకే శిల పైన వెలవడం ద్వారా ఈ ప్రాంతానికి పెనుశిల అని పేరు వచ్చింది. కాలక్రమేణా అంటే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ పెనుశిల కాస్త పెంచలకోనగా పిలువబడింది అనమాట. ఇది ఈ ఆలయ చరిత్ర. ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ ముందు మనకైతే అమ్మవారి శారీస్ కూడా అమ్ముతారు చూడండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 450 అని అయితే చెప్పారనమాట. సో దానికన్నా ఎబోవ్ ప్రైస్ కూడా మీకైతే ఇక్కడ ఉంటాయి. చూడడానికి చాలా బాగున్నాయి అమ్మవారి శారీలు, మీరు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు.
టెంపుల్ పైన వ్యూ చూడండి, అద్దరిపోతుంది. ఒక కొండ మీద కట్టినట్టుగా అయితే ఉంటుంది అనమాట ఈ టెంపుల్. చూడండి ఒకసారి ఎట్లుందో. సో మస్తు అనిపిస్తుంది టెంపుల్. మొత్తం చుట్టూ అడవి, మధ్యలో టెంపుల్ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. సో చూడండి, దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇంతకుముందు చూపించిన కదా, టెంపుల్ ఎంట్రన్స్ లో మనకు ప్రసాదం కౌంటర్ ఉంటుందని చెప్పేసి ఒక్కొక్క లడ్డు వచ్చేసి 15 రూపీస్ అండ్ పులిహార ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్. ఈవినింగ్ వెళ్ళేసరికి పులిహార ప్యాకెట్లు అయితే అయిపోయినా. నేను ఒక 3 లడ్లు తీసుకున్నా, నేను ఒక లడ్డు అయితే తింటున్నా. ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం ముఖ్యం బిగులు. సో చూసారు కదా వీడియో. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ట్రై కాదు, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.